మనమంతా పుట్టింది తండ్రి అయిన దేవునికైతే వాడు మనల్ని ఆవహించాడు, మనలోకి వచ్చేసాడు, తిష్ట వేశాడు, తనకు పిల్లలుగా చేసుకున్నాడు. అందుకే కదా క్రీస్తు మాట్లాడతాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. మన తండ్రికేమో ఆశ, వీడికేమో దురాశ. వీడికేం దురాశ? ఆ పరలోకపు సింహాసనం, ఆ సింహాసనం కంటే ఎత్తైన ఒక మంచి స్థానంలో నేను ఉండాలని కోరుకున్న వీడు తన చేత కాకపోయేసరికి నాకు దక్కనిది వీరికి కూడా దక్కకూడదు. అందుకే మనలోకి వచ్చేసాడు. వాడి లక్షణాలే అందరిలోకి వచ్చేసాయి. దేవుని వలన, దేవుని కొరకు, దేవుని కై పుట్టిన మనం అపవాదికి పిల్లలుగా మారిపోయినప్పుడు నిజంగా దేవుడు ఎంత కన్నీరు పెట్టి ఉంటాడు. ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. అందుకే వాడి హస్తాలలోకి వెళ్ళిపోయిన మనుషులందరూ కూడా పై ఉన్న లోకం కనబడకుండా చేసి, ఆ తండ్రికి దూరం చేసి ప్రతి ఒక్కరిని కూడా తనతో పాటు శిక్షకు తీసుకుని వెళ్ళిపోవటానికి వాడు